ఇక మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కన్నెపల్లి మండల రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రచ్చ నెలకొంది. సర్పంచ్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందించకుండా కాంగ్రెస్ నాయకులు అందించడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఆదిలాబాద్ లో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ రభసకి సంబంధించి రగడకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, సునీల్, చాలా రోజులుగా అధికార పార్టీకి అటు విపక్షాలకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ వ్యవహారంతో పాటు ఈ లబ్ధిదారులకు ఏవైతే ప్రభుత్వ పథకాలు అందిస్తారో దాంట్లో కొంత ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎలాంటి పదవి లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేయడంతో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలుగా రీసెంట్ గా గెలిచిన స్థానిక సంస్థల సంబంధించిన నేతలకు మధ్య ప్రోటోకాల్ రగడ జరుగుతుంది. దీని నేపథ్యంలోనే ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండింది. ఆ కార్యక్రమానికి వాస్తవానికి ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంది, కానీ ఎమ్మెల్యే రాలేదు. కానీ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ ప్రోటోకాల్ ప్రకారం చెక్కుల పంపిణీ ఆమె చేతుల మీదుగా అందించాల్సి ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కొంత చెక్కులు పంపిణీ చేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొంత వాగ్వివాదం, ఆ తర్వాత బాహాబాయి కుర్చీలు ఎత్తుకొని ఒకరిపై ఒకరు విసురుకొని తన్నుకునే స్థాయికి ప్రోటోకాల్ రగడ అనేది చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో చాలా రోజులుగా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఈ చెక్కుల పంపిణీకి సంబంధించిన వ్యవహారంలోనే కొంత ప్రోటోకాల్ రగడగా నడుస్తోంది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కాకుండా పార్టీకి సంబంధించి, కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉంది పార్టీ, ఆ పార్టీకి సంబంధించి ఉన్న పోస్టులు, పార్టీ పోస్టులలో ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో చెక్కులు పంపిణీ చేయడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో కొంత పోలీసులు రంగప్రవేశం చేశారు. కన్నెపల్లిలో ఇరు వర్గాలు డౌన్ డౌన్ అంటూ చాలా నినాదాలు చేస్తూ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ లో పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అటు ఆందోళనకారులందరినీ కూడా చెదరగొట్టారు. దీంతో కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. సో ఈ చెక్కులకు సంబంధించిన రగడ మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. సునీల్. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.